శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకు ఉగాది అనేటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, ఉగాదిని పురస్కరించుకొని ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అంటే ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అది ఉగాది కాదు, యుగాది. యుగము ప్రారంభమైంది అని ఒకటి చెప్పుకుంటున్నాము. రెండోది 12 నెలలలో మొట్టమొదటిది చైత్రమాసం. ఇక 12 మాసాలలో మొట్టమొదటిది చైత్ర శుద్ధ పాడ్యది. దీనిని మనము తీసుకున్నట్టయితే ఒక రాక్షసుని వారి నుండి అంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాలని రాక్షసుడు దొంగలించగా మహావిష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలని కూడా తిరిగి తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చి ప్రారంభం చేసి మళ్ళా ఈ యొక్క యుగాన్ని ప్రారంభించినట్టుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అది చైత్రశుద్ధ పాడ్యమని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కలియుగం ప్రారంభమయ్యి 5120 సంవత్సరాలు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆంగ్ల సంవత్సరం ప్రకారం 2024 సంవత్సరాలు అయితే మనకు ఋషులు మునులు చెప్పిన దాని ప్రకారము 5000 సంవత్సరాల పైగానే కలియుగం ప్రారంభమైనట్టుగా చెప్తూ ఉన్నారు. కాలగమనం నడిచిపోతుందని తెలియడానికి మాత్రమే ఈ యొక్క ఋతువులు 6 ఋతువులు, 12 మాసాలు, 15 రోజులకు ఒకసారి పక్షాలు, ఉత్తరాయణం దక్షిణాయనం అని 6 నెలలకు ఒకసారి. అగనము అంటేనే కాలం గడిచిపోతుంది. మనిషికి ఏ విధంగా అయితే బాల్యము, యవ్వనము, కౌమారము ఉంటుందో ఈ యొక్క సృష్టిలో కూడాను కాలం గడిచిపోతుంది. దీనికి ప్రత్యేకగానే 60 సంవత్సరాలు అనేటువంటిది ఏర్పాటు చేయడము. ఆ 60 సంవత్సరాలు కూడాను నారదుని యొక్క కుమారులుగా చెప్పారు. ఈ యొక్క ప్రభవ, విభవ అనేటువంటి పేర్లతో 60 సంవత్సరాలు కూడాను నారదుని కుమారులుగానే పురాణాలు చెప్పాయి. సో ఆ విధముగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాజు, ఒక్కొక్క మంత్రి, ఒక సేనాధిపతి, ఒక ధాన్యాధిపతి, ఒక నీరసాధిపతి, ఒక అశ్వాధిపతి, ఈ విధముగా అధిపతులు ఆధీనంలో ఆ యొక్క సంవత్సరం పాటు జరగడం జరుగుతుంది. సో ఈ విధముగానే ఈ చైత్ర శుద్ధి పాడ్యమి రోజున మనము యుగము ప్రారంభమైంది అనేటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజున మన ఋషులని, మన గోత్రోద్భవుని, మన పితృదేవతలను, మన ఇంటి దేవుణ్ణి, మన గ్రామ దేవతల్ని, మన ఊరిలో ఒక ఉత్సవాన్ని, ఒక వేడుకలాగా చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలోనే మకర సంక్రాంతి అని వస్తుంది. ఆ సంక్రాంతి రోజున కూడా మనకు ధాన్యమంతా కూడా 6 నెలల పంట వృద్ధి చెంది అప్పుడు ధాన్య రూపంలో బయటకు వస్తుంది. అందుకోసం కష్టపడేటువంటి గోవులు ఏవైతే ఉంటాయో పశుపక్షాదుల్ని పూజించుకుంటాం. దానికి ప్రధానంగా గోవులు కాబట్టి ఆ గోవులకు అప్పుడంతా కొమ్ములకి రంగులు వేసి కాళ్ళకంతా కూడా గంజలు కట్టి అలంకరణ చేసి ఇంటింటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇంత కష్టపడి రైతులకే అండగా నిలబడి ఉంటుంది కాబట్టి ఆ గోవులకి విశ్రాంతి ఇస్తూ దానిని సుఖపరిచేటువంటి వాళ్ళు కొద్ది రోజులు. ఆ విధముగా మనకు పూర్వం జరిగేటువంటివి. అదేవిధంగానే యుగాది అనేటువంటి వచ్చే సమయానికి శిశిర ఋతువును ముగించుకొని చైత్రమాసంలో వసంత ఋతువులో ప్రారంభపడతాం. ఈ వసంత ఋతువు వచ్చే సమయానికి ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా రాలిపోయినటువంటివి పచ్చదనంతో మళ్ళా మొలకెత్తుతూ ఉంటాయి, పూలు వస్తూ ఉంటాయి, మామిడి కాయలు వస్తాయి, చింతకాయలు సమృద్ధిగా వస్తాయి. అంటే వసంత ఋతువుల్లో ప్రకృతే సంతృప్తిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సుఖంగా, ఆహ్లాదకరంగా వాతావరణము ప్రకృతిలో కనిపిస్తుంది. అదే మనము జనవరి 1 చాలా వైభవంగా జరుపుకుంటుంటారు కొందరు పిల్లలు అందరూ కూడా.
ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్కి జనవరికి ఎటువంటి మార్పు లేదు. అయినప్పటికీ కూడా క్యాలెండర్లో డేట్ మారిందని మనం గొప్పగా చేసుకుంటున్నాం. నిజానికైతే మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడాను, భారతదేశంలో ఏంటి ప్రపంచమంతా కూడాను ప్రకృతిలో మార్పు జరుగుతుంది రేపటి నుండి. అందరికీ తెలిసిన విషయాలే అవన్నీ కూడాను. కాలక్రమేణా ఇప్పుడు ఏ టైంలో అవి జరగకపోవచ్చు, కానీ ఒకప్పుడు విపరీతమైన వర్ష ఋతువులో వర్షాలే పడేటువంటివి. ఈ యొక్క వసంత ఋతువులో ఈ యొక్క పంటలు, ఈ యొక్క పూలే ఎక్కువగా వచ్చేటువంటివి సమృద్ధిగా చూసాం. ఒకప్పుడు కాలంలో అందరూ చూసాం ఇవన్నీ కూడా. ఆ విధముగానే ప్రకృతిలో మార్పుని చూపించినటువంటి పరమేశ్వరుడు భగవంతుడు ఎక్కువగా కాలము గడిచిపోతున్న ప్రతీకగానే ఈ మాసాలు, ఋతువులు, తిథులు, వారాలు, నక్షత్రాలు, గంటలు ఇవన్నీ కూడాను చూపించడం జరుగుతూ ఉంది. మరి ఆ టయానికి ఎందుకు వస్తుంది? మామిడాకు ఇప్పుడే ఎందుకు రావాలి? డిసెంబర్లో ఎందుకు రాకూడదు? కార్తీక మాసంలోనే ఉసిరికాయ ఎందుకు రావాలి? మేలో ఎందుకు రాదు? కాబట్టి కొన్ని పంటలు, కొన్ని పళ్ళలు ఒక్కొక్క సందర్భంలోనే వస్తాయి, ఎప్పుడు రావాలి. సో ఆ విధముగానే యుగాది ప్రారంభమైన రోజునే మనము ఈ యొక్క వేడుకలు ఎందుకు చేసుకోవాలి అంటే, విశ్వమంతా కూడాను పచ్చదనంగా కనిపిస్తుంది కాబట్టి ఆనందంగా జీవనాన్ని ఆలోచించి ప్రారంభం చేసి షడ్రుచోపేతంగా రేపటి రోజున మనము తెల్లవారుజామున లేచి సూర్యోదయం ముందే లేచి అభ్యంగ స్నానం అంటే ఒంటి నిండా తిలే లక్ష్మి జలే గంగా, పండగల సమయంలో సాక్షాత్ అమ్మవారే గంగ రూపంలో గంగలో నిక్షిప్తమై ఉంటుంది. నూనెలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుంది. ఎప్పుడైతే అభ్యంగ స్నానం అని చెప్పి శిరస్సు మొదలుకొని ఒళ్ళంతా కూడా నువ్వు నూనె రాసుకొని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉండి స్నానం చేసినట్టయితే అలక్ష్మి వెళ్ళిపోతుంది. శ్రీసూక్తంలో కూడా చెప్తారనమాట. చెప్తే లక్ష్మీ మాసయామ్యం అంటే అలక్ష్మి వెళ్ళిపోవాలి అంటే మనము ఈ విధంగా ఆచరించాలి కొన్ని విధాలుగా. కాబట్టి తైలం పూసుకొని స్నానం చేసినట్టయితే అలక్ష్మి అంటే ఏమిటి? ఎక్కువగా కోపము, అతి నిద్ర, లేజినెస్, ఇదే అలక్ష్మి అంటే ఏమీ కాదు. సో ఇటువంటివన్నీ దోషాలు వెళ్ళిపోయి మంచి బట్టలు ఆ రోజున కొద్దిగా మన సాంప్రదాయాలు ఆచరిస్తూ గంధము, కుంకము పెట్టుకొని ఇళ్ళంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు పోసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి మామిడి తోరణాలు కట్టి భగవంతునికి ఆరాధన చేసి ఆ రోజున పూజ చేసి గుడికి వెళ్ళి పూజ చేయించుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి 2 అక్షంతలు ఇచ్చి నమస్కారం వేసుకొని పెద్దవాళ్ళు తాత ముత్తాత నాన్న అమ్మ ఇట్లా ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరితోనూ కూర్చొని కాలక్షేపం చేసి ఒక అతిథికి భోజనం పెట్టి ఏమైనా ఆ రోజున ఆవుకి ఏదైనా పండో ఏమైనా తినిపించి ఆ రోజున ఇటువంటి వేడుకలన్నీ కూడాను జరుపుకోవాలి. ఇంకా యుగాది పచ్చడికి వచ్చినట్టయితే ఆ రోజున వేప పువ్వ ప్రధానంగా, వేప పువ్వ, ఉప్పు, బెల్లము, కారము, చింతపండు, మామిడికాయ, ఒగురు ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క గుడాన్ని కలిగి ఉండేటువంటిది. ఉప్పు పులుపుని, కారము ఘాటుని, మామిడికాయ ఒగురుని, వేపువ చేదుని, చింతపండు ఎక్కువ పులుపుని, ఇలా 6 రకాలుగాను కలిపి రేపటి రోజున మనం తీసుకుంటున్నాం. అది ఒక రోజు తీసుకోమని కాదు దాని అర్థము. దానిని వసంత ఋతువు అంతా కూడా ఆచరించమని దాని అర్థం. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క షడ్రుచోపేతమైనటువంటి దాన్ని స్వీకరిస్తావో 6 షడ్వర్గాలు ఉన్నాయి. హరిషడ్ మార్గాలు 6 అంటే ఏంటి? కోపము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము, ఆశ. ఈ 6 వర్గాలని కూడాను తీసేయమని చెప్తున్నాడు. ఎవరికి? భగవంతుడు, పరమేశ్వరుడు. వారు దర్శించే దానికే కదా. ఆయన ఉండనే కదా గుడికి పోతాను. ఆయన ఉండే కదా నీ గోత్రం పేరు చెప్పి అర్చించుకుంటున్నావు. ఆయనకి ఇంకెవరు చెప్తావు మరి? కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ పచ్చడి ఇచ్చి
అక్కడ స్వామి తరపున తీసుకున్నట్టయితే పంచాలి, అందరికి ఉగాది పచ్చడి పంచాలి. ఏమవుతుందిరా అది అంటే 6 రకాలు కలిసినప్పుడు ఒకటి రాదు రిజల్ట్, 6 కలిసినప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. ఆ విధముగానే నువ్వు కూడా ఉండేటువంటిది ప్రజల మధ్య ఉన్నావు కాబట్టి కుటుంబంలో కలయికతో ఏర్పడి ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలతో జీవనాన్ని కొనసాగించు. ఏ ఒకటి ఎక్కువైనా కూడాను రుచి మారిపోతుంది. కాబట్టి ఈ విధంగానే నీ జీవితంలో కూడాను సంవత్సరం పాటు కష్టాలు, సుఖాలు, ఆనందాలు, దుఃఖము, కోపము, క్రోధము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటినీ తట్టుకొని ఒడిదొడుకులతో జీవనాన్ని కొనసాగిస్తూ నన్ను రక్షించయ్యా శ్రీమన్నారాయణ పరమేశ్వర జగన్మాత అని చెప్పి ఆ యొక్క పదార్థాలు తీసుకునే కారణం. ఈ విధంగానే జీవనం ఉంటుంది. ఏది ఎక్కువైనా కూడాను రుచి మారిపోతుందో నీ జీవితంలో కూడా ఏది ఎక్కువైనా నువ్వు కోల్పోయేది కూడా ఉంటుంది. కాబట్టి సమాంతరంగా కలుపుకొని తీసుకున్నప్పుడు ఆ పదార్థానికి ఎంత రుచికరంగా ఉంటుందో నీ జీవనంలో కూడాను జరిగేటువంటి కాలక్రమేణా దానికి అనుగుణంగానే నువ్వు జీవనాన్ని కొనసాగించు. ఏదో ఎక్కువ ఆశపడటంతోనో, ఏదో ఎక్కువ కోపంతోనో, ఏదో ఎక్కువ ఆశతోనో నువ్వు ముందరికి వెళితే నువ్వు కోల్పోయేది కూడా ఉంటుందని చెప్పడానికి యుగాది నుంచి యుగాది వరకు మనము ఈ విధంగానే జీవించాలనే ప్రత్యేకగా అటువంటి పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శోభకృత నామ సంవత్సరాన్ని ముగించుకొని మనము క్రోధి నామ సంవత్సరానికి వెళుతూ ఉన్నాము. క్రోధి అనగా కోపము, ఆవేశము అనేటువంటి అర్థాలు వ్యక్తపరుస్తూ ఉంది. ఎక్కడెక్కడ క్రోధము, ఎక్కడెక్కడ ఆవేశము అనుకున్నట్టయితే రాజు రేపటి రోజున మనకు అంగారకుడు కుజుడు, మంగళవారం ఉగాది వస్తోంది కాబట్టి అంగారుడు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంగారుడు రాజుగా వ్యవహరించినప్పుడు ఆయన అధిపతి భూమి, భూమి కారకుడు కుజుడు. అదేవిధంగా బంగారు, ఎరుపు రంగులో ఉన్నటువంటి ధాన్యము, అదేవిధంగా మనకు భూమి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పదార్థాలకు కూడాను ఆయన రాజుగా వ్యవహరిస్తాడు. రేపటి రోజు నుంచి సంవత్సర కాలం పాటు రాజు మనకు అంగారకుడే. కాబట్టి ఈ యొక్క రాజకీయంలో కావచ్చు, సినీ పరిశ్రమలో కావచ్చు, ఏదైనా సరే మనుషులలో ఎక్కడైనా సరే ఎక్కువగా కోపము, క్రోధము, ఆవేశము, అర్థం పర్థం లేనటువంటి గొడవలు, ఏదో సమస్యలు ఎప్పుడు కూడా ఏదో చింతనలో రేపటి రోజు నుంచి ఆయన వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే కలికి రిలేటెడ్గా ఉంటాడు ఒక రకంగా అంగారకుడు శని, ఇద్దరు కూడా. కాబట్టి శని మంత్రిగా వివరిస్తున్నాడు. అందులో రాజు కుజుడు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా పడదు, ఇద్దరు కూడా పరస్పర వైరి. శని కారకుడు ఎవరప్ప? శని ఏమేమిటికి అధిపతి? నూనె, ఇనుము, పెట్రోలు, దీనికంతా కూడా ఆయన అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పరస్పరంగా చేరినట్టయితే ఇద్దరు కూడా విరుద్ధముతో రేపటి నుండి కూడా రాజ్యంలో విచిత్రమైనటువంటి ఫలితాలు మనము చూసుకుంటాం. కాబట్టి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానంలో ఎవరున్నారు అనేటువంటిది వాళ్ళ జాతకరీత్యా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి జాతక ఫలితాలు చూసుకోవాలి, గ్రహస్థులు ఎలా తిరుగుతున్నాయో చూసుకోవాలి. ఈ మూడు చూసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి రేపటి నుండి కూడాను వీళ్ళిద్దరూ కూడాను రాజుగా మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. అందులో ఒకటి కాదు, ఇక్కడ శని 4టికి ఆయన అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఏమేమిటికి? మంత్రి, సేనాధిపతి, అర్కాధిపతి, మేఘాధిపతి, ఇటువంటి 4టికి శని అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాజుగా వచ్చేసి కుజుడు, సస్యాధిపతిగా కుజుడు, నీరసాధిపతిగా కుజుడు, 3టికి ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా మళ్ళా సహనాయకుడు వచ్చేసి యమధర్మరాజు ఈసారి వ్యవహరిస్తున్నాడు. రసాధిపతిగా గురువు వ్యవహరిస్తున్నాడు. ధాన్యాధిపతిగా ఈసారి చంద్రుడు వ్యవహరిస్తున్నాడు.
ఇక్కడ మనకు ఆ కుండలి గ్రహచక్ర ప్రకారం ఏదైతే తిరుగుతూ ఉంటుందో చంద్రుడు నక్షత్రంలో ప్రవేశించే దాన్ని బట్టే మనకు మాసాలు ఏర్పడ్డాయి. చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని ఆయన ఏర్పడడం జరిగింది. కాబట్టి చంద్రుడు అనేటువంటి వాడు ధాన్యాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈసారి పంటలు బాగా ఉన్నప్పటికీ కూడాను వర్ష ప్రభావం ఎక్కువగా ఉండదు. ఆ వర్ష ప్రభావం బాగుంటేనే కదా పంటలు బాగా పండేది. కాబట్టి చంద్రుడు అనుకూలిస్తూ ఉన్నాడు, వర్ష ప్రభావము వచ్చేటువంటి అవకాశం లేదు. కారణం ఏంట్రా అంటే శని అనేటువంటి వాడు మంత్రి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆయన మేఘాధిపతిగా కూడా ఉన్నాడు. మేఘాల ద్వారానే వర్షాలు రావాలి. కాబట్టి మేఘాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన కుజునికి సహకరించడు, చంద్రునికి సహకరించడు. కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడాను కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికైనా కూడా చెప్పేటువంటి విషయం ఏమంటే రోజురావ సంవత్సరం అంతా కూడాను ఎవరెవరి జాతి ఫలితాలు తగ్గట్టుగా ఉండొచ్చు, కానీ ఈ యొక్క సంవత్సరం పాటు కూడాను ఎక్కువగా భగవంతుని స్మరించుకుంటూ కొంచెం శాంతిగా, ఎక్కువ కోప ఆవేశాలతో పోకుండా శాంతిగా ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కొంచెం ఆలోచన చేసి మాట్లాడడము చాలా మంచిది. ఏ వ్యవహారమైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసి చేయడము చాలా మంచిది. ప్రకృతి ఇలా అయిపోవడానికి గల కారణము ఒక రకంగా మనమే, మనుషులమే. ఎందుకంటే చెట్లు పెంచడం మానేసాం, నదులు ప్రవహించేటువంటి చెరువులు స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాం, ఎక్కడా కూడా ఎవరికి సహకరించడం లేదు. కాబట్టి ఆవేశాలు, కోపాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా కూడాను మీకు తెలిసినటువంటి ఆశ్రమాలలో, స్కూల్లోనూ, గుడుల దగ్గర ఎక్కడ మీకు వీలైతే అక్కడ ఒక 4 చెట్లు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ప్రకృతిని కాపాడినప్పుడు మాత్రమే అది మిమ్మల్ని రక్షిస్తుంది. మనము ఎక్కడ తీర్థయాత్ర వెళ్ళినప్పుడు ఎక్కడ చూస్తూనే ఉంటాము, ధర్మో రక్షిత రక్షిత అని రాసింటారు, వృక్షో రక్షిత రక్షిత అని రాసింటారు. చదివి వెళ్ళిపోవడం కాదు అర్థము. మానవుడై పుట్టిన తర్వాత కొన్ని పుణ్యకార్యాలు చేయాలి. కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పండ్లు, ఈ యొక్క చెట్లు, ఇవన్నీ కూడా ఎవరు నాటిందో మనకు తెలియదు కదా. తండ్రాశ్రయతను పంచుకొని అనుభవిస్తున్నావు, కానీ తండ్రి చేసిన సేవా కార్యక్రమాలు ఏం చేస్తున్నావు? ఏమి చేయలే కదా. కాబట్టి మనిషే పుట్టినాం కదా. కాబట్టి ఏదో రాశి ఫలితాలంట అవి ఇవి ఎక్కువ విశ్వసించి నా జీవితం ఇలాగే ఉండిపోతుందని నిర్ణయించుకోకుండా, మనకింట గొప్పలు ఉన్నారు కదా, వెనకల అమ్మవారు ఉంది, పక్కన శివప్ప ఉన్నాడు, శ్రీమన్నారాయణ తిరుమల క్షేత్రంలో వెలిసి ఉన్నాడు. కాబట్టి అటువంటి పాదాల చెంత వాళ్ళని స్మరించుకుంటూ ఒక 4 చెట్లు పెట్టండి. ఒక్కొక్కరికి ఇట్లాంటి పనులు చెప్తూ ఉండండి. ప్రకృతిని సంరక్షించేటువంటి కార్యక్రమాలు నువ్వు చేసినప్పుడు అది కూడా ప్రకృతి నీ ఊరిని, నీ దేశాన్ని, నీ ప్రపంచాన్ని సంరక్షించేటువంటి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి తీర్థయాత్రలు చేసినప్పుడు, నదీ స్నానాలు చేసినప్పుడు అశుభ్రంగా అక్కడ వ్యవహరించకుండా బాటిల్స్ పారేయడము, ఉంచేయడము, బట్టలు ఎక్కువగా బట్టలు వదిలేస్తుంటారు నదిలో. ఏం వదలొద్దండి, వదలమని ఎక్కడ చెప్పలేదు. అందులో వదిలిపెట్టేసి అవి జీవరాశులకు అడ్డమవుతుంది అంతే అవన్నీ కూడా. కాబట్టి శుభ్రంగా పెట్టుకున్నప్పుడు మనకు ఆ భగవంతుడు కూడా మనలో కూడా శుభ్రంగా ఉంచుతాడు. మొట్టమొదటిగా మన మనస్సు ఉందే అది స్వచ్ఛగా పెట్టుకోవాలి. ఏదో 150 ఆలోచనలు పెట్టుకుంటే అందులో ఎక్కడ ఉంటాడు భగవంతుడు? ఉండడు కదా. కాబట్టి ఈ యొక్క సంవత్సరం పాటు శాంతిగా, సుఖంగా చెప్పిన విధంగా భగవద్ ఆరాధన చేసుకుంటూ, మీకు తోచిన విధంగా మీ యొక్క ఆచారాలని ఆచరించుకుంటూ భగవంతుణ్ణి స్మరించుకుంటుండండి. సమస్తము జగత్తుకు కారణమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులే మనల్ని సంరక్షించుకుంటూ సుఖంగా ఉండేటువంటి మార్గాన్ని వాళ్ళే మనకు అనుగ్రహిస్తారు. హరి ఓం స్వస్తి.